కారు పార్టీకి ఇప్పుడు మల్లారెడ్డి కామెంట్స్ కొత్త కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ గెలుస్తాడని ఏ ముహూర్తాన అన్నాడు, కానీ ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాలు మాత్రం ఆ మాస్ లీడర్ ఊహించి ఉండడు. కానీ మల్లన్న మాటలు గులాబీ పార్టీని ముంచేలా ఉన్నాయి. దీనిపై రేవంత్ వారిద్దరూ ఒక్కటేనంటే కాదు మల్లారెడ్డి మాటల వెనుక మర్మం వేరే ఉందని కేటీఆర్ చెప్పుకొస్తున్నారు. నేనేదో అంటే అది సోషల్ మీడియాలో వైరల్ చేస్తారని బాధపడుతున్నారు మల్లన్న. ఏది ఏమైనా ఈ మాటలతో మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచిన ఎన్నికల తర్వాత పార్టీ మాటం ఖాయమనే చెప్పకనే చెబుతున్నారు. కారుకు కష్టాలు తెచ్చిపెడుతున్న మల్లారెడ్డి మాటలు ఈటెల్లో పలకరించడంతో ఇరకాటంలో పడిన మాస్ లీడర్. మల్కాజ్గిరిలో ఈటెల గెలుస్తాడని మల్లారెడ్డి కామెంట్. బీఆర్ఎస్ను ఆత్మరక్షణలో పడేసేలా మల్లారెడ్డి మాటలు. మల్లారెడ్డి తెలివైన లీడర్ అని కితాబునిచ్చిన కేటీఆర్. ఈటెల్లు మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలన్నది మల్లారెడ్డి వ్యూహం. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని రుజువైందన్న సీఎం రేవంత్. ఎలక్షన్ తర్వాత మల్లారెడ్డి రూటెడ్. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలన్నది ముత్యాల ముగ్గు సినిమాలో నటుడు గోపాలరావు చెప్పిన డైలాగ్. ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అతికించినట్లు సరిపోతుందని అంటున్నారు తెలంగాణలోని కొందరు రాజకీయ నేతలు. వారిద్దరూ ఒకప్పుడు సహచర మంత్రులు, పరిచయం ఉన్నవాళ్ళు కావడంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఇంతవరకు ఓకే, కానీ ఇంతవరకే పరిమితమైతే ఆయన మల్లారెడ్డి ఎందుకు అవుతారు? అందుకే తన ఇక్కడ కూడా తన ట్రేడ్ మార్కును ఎంటర్టైన్మెంట్గా ప్రదర్శించారు ఈ మాస్ లీడర్. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న ఈటెల రాజేందర్ను అన్నా నువ్వే గెలుస్తావని అనేశారు. అయితే అన్నిసార్లు సరదాలుగానే సాగిపోవు కదా, ఇక్కడ కూడా అదే జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాల్సిన మల్లారెడ్డి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను గెలుస్తావని అనటం ఏంటని సోషల్ మీడియాలో ఇప్పుడు రచ్చ మొదలైంది. బీఆర్ఎస్కి ఇది ఇరకాటంలో పడేసే అంశంగా చెబుతున్నారు. మామూలుగా అయితే మల్లారెడ్డి సరదాగా ఎపిసోడ్కు అక్కడితో ఫుల్ స్టాప్ పడిపోవాలి. కానీ ఈసారి ఏకంగా దీనిపై సీఎం రేవంత్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనడానికి మల్లారెడ్డి ఈటెల సంభాషణే నిదర్శనమన్నారు. బీజేపీతో చీకటి ఒప్పందం లేకపోతే ఎమ్మెల్యే మల్లారెడ్డిపై బీఆర్ఎస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ను సూటిగా డిమాండ్ చేస్తున్నా, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ను గెలిపించడానికి మీ మేడ్చల్ ఎమ్మెల్యే బహిరంగంగానే మాట్లాడిండు, గెలుస్తున్నాడని అభినందించిండు. తక్షణమే మీ మేడ్చల్ ఎమ్మెల్యే మీద చర్యలు తీసుకోండి. బీజేపీతో మీకు చీకటి ఒప్పందం లేకపోతే తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళ ఒప్పందం బయటపడ్డది. అమాయకంగానో అత్యుత్సాహంగానో మేడ్చల్ ఎమ్మెల్యే ఉన్నట్టు చెప్పిండు, కుండ వలగొట్టిండు. ఇక కేటీఆర్ గుండు వలగొట్టుడే మిగిలింది తెలంగాణ సమాజంలో. ఇంత స్పష్టంగా ఎన్నికలు దగ్గరకు వస్తుంటే మీ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థిని నువ్వు గెలుస్తున్నావు అని అభినందించి అల్లై బల్లై చేసుకుంటే, షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వకుండా, కనీసం వివరణ కూడా అడగకుండా ఆయన బీజేపీని ఓడిస్తా అని రంకెలేస్తున్నాడు. చేతిలో తిరిగిలేని అధికారాన్ని 10 ఏళ్లుగా అనుభవిస్తున్న వేళ ఎదురు కాని ఎన్నో అంశాలు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుంది. కీలకమైన సార్వత్రిక ఎన్నికల వేళ తమ పార్టీకి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి మాటలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఆయన నోటి నుంచి వచ్చే మాటలకు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి పార్టీ కీలక నేత కేటీఆర్కు ఎదురవుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు మీద మీద పడుతున్న బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగేలా తాజాగా మల్లారెడ్డి మాటలు ఉన్నాయి. ఒక పెళ్లి వేడుకకు వెళ్లిన మల్లారెడ్డి అక్కడ తనకు ఎదురైన బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ కావటమే కాదు, పార్టీని సైతం ఆత్మరక్షణలో పడేసేలా చేసింది. మల్లారెడ్డి వ్యాఖ్యలపై పలు మీడియా సంస్థలు కేటీఆర్ను వివరణ కోరారు. దీంతో ఆయన కొత్త లెక్కల్ని చెప్పుకొచ్చారు. ఎంతైనా సొంత పార్టీ నేత, పైగా పేరు మోసిన లీడర్ మల్లారెడ్డి మాటల్లోనే లోతును కేటీఆర్ సరికొత్తగా ఆవిష్కరించారు. ఆయన మాటలు అసలు అర్థాన్ని వివరించే ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి చాలా తెలివైన వ్యక్తి అని, ఈటెల రాజేందర్ను
మునగ చెట్టు ఎక్కించి కింద పడేయాలన్నది ఆయన వ్యూహం అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మల్లారెడ్డి మాటల్లోని అంతరార్థం తెలియని చాలామంది ఆగమాగమవుతున్నారని, ఆయన వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకోవద్దన్న కేటీఆర్ మల్కాజ్గిరిలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇదంతా చూస్తే ఎలాంటి కేటీఆర్ ఎలా మారారు అన్న వ్యాఖ్య వినిపిస్తోంది. తన మాటలతో పార్టీకి మల్లారెడ్డి చేస్తున్న డ్యామేజ్ను కంట్రోల్ చేయడానికి కేటీఆర్ కింద మీద పడుతున్నారని చెబుతున్నారు. అదే సమయంలో ఆయన పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితి నెలకొంటుందన్నారు. మల్లారెడ్డి కూడా తన మాటలకు వివరణించుకునే ప్రయత్నం చేశారు. ఈటెల తనకు పాత మిత్రుడని, 20 ఏళ్ల పాటు బీఆర్ఎస్లో ఉన్నారన్నారు సదరు ఎమ్మెల్యే. ఏదో ఫంక్షన్లో ఎదురుపడి పలకరిస్తే తాను అన్న మాటల వీడియోను వైరల్ చేస్తారంటూ చమత్కరించారు మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. నిన్న ఒక ఫంక్షన్ లా మన ఈటెల రాజేందర్ కలిసిండు. నాకు పాత ఫ్రెండ్, నా ఎంబడి మంత్రి ఉండే, మన పార్టీకి మోసం చేసి పోయిండు. మన కేసీఆర్ 20 ఏళ్ల సరి మన పార్టీలో ఉండే, మన కేసీఆర్ తోనే పెద్దగా ఆయన. అంతకుముందు ఏమీ లేకుండే, కొడుకుంటూ అమ్ముకుంటుండే, పెద్దోడైపోయింది. ఇప్పుడు నిన్న పార్టీలో కలిస్తే కాగలించుకుంటా, నాకు ఎవరు కలిసినా కాగలించుకుంటా. పాత మిత్రుడు, నా ఎంబడి మంత్రి ఉన్నాడు తప్ప కాగలించుకొని అన్నా ఆల్ ద బెస్ట్ అన్నాం, గాడ్ బ్లెస్ అన్నాం, గెలుస్తున్నాం అన్నాం. ఎవరినైనా కలిసిన స్పోర్టింగ్ అంటాం కదా, దాన్ని పెద్ద సోషల్ మీడియాలో పెట్టుకొని మల్లారెడ్డి ఇట్లా, మల్లారెడ్డి ఇట్లా, అరే ఇప్పుడు పగోడు కలిసినంట. ఇప్పటికైతే ఎమ్మెల్యే మల్లారెడ్డి వ్యవహారం సద్దుమణిగిందని కారు పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఎన్నికల తర్వాత అయినా మల్లారెడ్డి కారు పార్టీలోనే ఉంటారా, లేక ఒక్క పోసుని దిగేస్తారన్నది వేచి చూడాలి.